లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏదైనా పెద్ద పని చేపట్టేటప్పుడు అడ్డంకులు సహజం. అందులోనూ మూసీ పునరుజ్జీవం అంటే పెద్ద సబ్జెక్ట్, అంతకు మించిన ఆబ్జెక్ట్. అందుకే గత ప్రభుత్వాలు అసలు ఈ జోలికే వెళ్ళలేదు. గత బీఆర్ఎస్ మూసీ సుందరీకరణ చేసిందే తాము అని చెప్పుకున్నా కలవాల్సిన కలుషితాలు కలుస్తున్నాయి. మూసీ మురికి అలాగే ఉందన్న విషయం జనానికి అర్థమైంది. సో ఇప్పుడు మూసీ పునరుజ్జీవానికి ఒక్కో అడ్డంకి తొలగిపోతున్న టైంలో రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ను స్పీడప్ చేయబోతుంది. అదేంటో మూసీ పునరుజ్జీవం అనగానే సహజంగానే భారీ అడ్డంకులొస్తాయని ప్రభుత్వానికి తెలుసు. అయితే వాటికి ఒక్కొక్కటిగా పరిష్కారం దొరుకుతుందన్న పాజిటివ్ వేవ్తోనే ఉంది. ఉద్దేశం మంచిదైతే ఆటంకాలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి కదా. ఇప్పుడు మూసీ విషయంలో మంచి సంకల్పం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా 1000 సార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నానన్నది సీఎం రేవంత్ రెడ్డి మాట. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేపట్టాలని అనుకుంటోంది. ఒకవేళ ప్రైవేట్ సంస్థలు ముందుకు రాకుంటే వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని మూసీ ప్రాజెక్టును ప్రభుత్వమే చేపట్టే ఆలోచన కూడా ఉందంటున్నారు. నిజానికి పైసా ఖర్చు లేకుండా ప్రైవేట్ భాగస్వామ్యంతో పనిచేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రెడీ చేస్తోంది. ప్రపంచంలోనే పేరొందిన 5 సంస్థలను కలిపి కన్సార్టియంగా మార్చి మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. మూసీ రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ రాబోతోంది. ప్రభుత్వ, పీపీపీ, హైబ్రిడ్ ఈ 3 పద్ధతుల్లో డీపీఆర్ రెడీ చేయిస్తున్నారు. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుట్టాలన్నది సీఎం ఆలోచన. మూసీ పునరుజ్జీవ పథకాన్ని ఫేజ్ 1లో నార్సింగి నుంచి బాపుఘాట్ వరకు 21 కిలోమీటర్ల పొడవున చేపట్టనున్నారు. ఫేజ్ 2 నాగోల్ నుంచి బాచారం వరకు ఉంటుంది. మొదటి దశ చేపట్టే ప్రాంతంలో మూసీ వెంట గోల్కొండ, గండిపేట, రాజేంద్రనగర్ మండలాల్లో రక్షణ శాఖకు చెందిన 900 ఎకరాల భూముంది. బాపుఘాట్ వద్ద నది మధ్యలో ప్రపంచంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఆ భూమి ఇవ్వాలని పలుసార్లు రాజ్నాథ్ సింగ్కు సీఎం సహా మంత్రులు నివేదించారు. అటు టిప్పుఖాన్ వంతెన సమీపంలో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి తారామతి, బారాదరి తరహాలు ఓ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేశారు. మూసీ ఫేజ్ 2 ప్రాజెక్టును నాగోల్ తట్టి అన్నారం నుంచి బాచారం వరకు 10 కిలోమీటర్ల పొడవున చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అక్కడ నది గర్భంలో ఎలాంటి ఆక్రమణలు లేకపోవడంతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టొచ్చని తేల్చారు. ఈ ప్రాంతంలో 500 ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉంది. బాపుఘాట్ నుంచి నాగోల్ వరకు సుమారు 21 కిలోమీటర్లలో బఫర్ జోన్లు దాదాపు 10,000 వరకు నిర్మాణాలున్నాయి. వారికి భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం ఇవ్వాలంటే ప్రభుత్వానికి 15,000 కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి. అయితే తాజాగా హైకోర్టు కూడా వారికి పరిష్కారం చూపాలని మార్గదర్శకాలిచ్చింది. ప్రభుత్వ గత నిర్ణయం ప్రకారం మూసీ నది 2 వైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ కింద నిర్మాణాలు తొలగించాలనుకుంటోంది. నిజానికి రివర్ బెడ్లో ఇండ్లకు మార్కింగ్ చేసినప్పుడు చాలా మందిని ప్రభుత్వమే దగ్గరుండి తరలించింది. వాహనాల్లో సామాన్లెక్కించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించడంతో వారి కళ్లల్లో ఆనందం అంతా ఇంతా కాదు. ఆసన అంత వర్షం పడ్డప్పుడల్లా కొట్టుకపోతామో ఇళ్ళకి నీళ్ళు వస్తాయేమో అని ఒక భయం ఉంటుండే, నిద్ర లేకపోతుండే. సరిగా పని చేసి వచ్చినా కానీ తుర్తుండకపోయేది. వంటాన్ని కానీ వండుకొని తింటాను కానీ ఆసనికి ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది సార్. మూసీ కాలువకు అవయవాలు ఖరాబు కావడము ఇవన్నీ ఉండే, కానీ ఇవన్నిటికీ ఇప్పుడు మేము మంచి సొల్యూషన్ వచ్చింది. మంచి గాలి పీల్చుకుంటున్నాం, మంచిగా ఉంటున్నాం. కాకపోతే పనులకు దూరం అవుతుంది కాబట్టి పనులు బంద్ చేసి ఈరోజు మేము వ్యాపారం చేసుకుంటాం ఈ డబ్బులతో.
మూసి పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టి ప్రైవేట్ సంస్థలకు పరివాహకంలో సేకరించే భూములను కొన్నేళ్ల పాటు లీజుకు అప్పగించడం ద్వారా ప్రభుత్వంపై ఎలాంటి భారం పడబోదనే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే పునరావాసానికి సంబంధించి మినహా మిగిలిన భారమంతా ప్రైవేట్ సంస్థలే భరించే ప్రణాళికను సీరియస్ గా టేకప్ చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే మూసి మురిసిపోవటం ఖాయమే. For more videos like this, subscribe Big TV channel.